తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పాలు పెరుగు వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కల్తీ పాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఇప్పటికే కల్తీ పాలు సేవించి మృత్యువాత పడిన వారి సంఖ్య 6కు చేరింది. మరో 14 మంది వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఖచ్చితమైన నివేదికలు రాకపోవడంతో ఈ కల్తీ పాలు కలకలం ఇక్కడున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పాలు పెరుగు వర్తక సంఘం భవనంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రెసిడెంట్ సూరంపూడి పనసయ్య మాట్లాడుతూ రాజనగరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన అడ్డల గణేష్ అనే వ్యక్తి తమ సంఘ సభ్యుడు కాదు అని, ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. సభ్యులు వరాగోగుల గోవిందు, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, నల్లజర్ల నాగు, నంద్యాల నాగ వరప్రసాద్, పాడడుగుల గాంధీ, గనిశెట్టి రాంబాబు, పూసుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అతను చేసిన అంటే కల్తీ కలిసిందని ఇంటి ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించలేరు. నెక్స్ట్ మా ఇప్పుడు ప్రజెంట్ బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ పాలు వాడద్దు, గేట్ పాలు వాడద్దు అని చెప్పి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ 1946లో సంఘం అండి. 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్జేజీ కానీ, ఈ తర్వాత దొడ్డ కానీ ఏ కంపెనీ అంటే కూడా లేవండి. ఆ రోజుల్లో పాల వర్కులు విజయ ప్రైవేట్లు ఉండేది. విజయ్కి పాల వర్కులు పోటీ పడి ఈ పాల వర్కులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి పట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడింది. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేయారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంతకు మాత్రం నడుపుతుంది. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నాయి. ఈ సంఘం తయారవడం పుట్టడం సంఘమంతా కూడా ఏకగా నడిపడి నడిచి ఒకే మాట మీద ఎవరు నడుచుకుంటూ బాలవర్చుకోళ్ళు ఒకరు ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరు చేయటం అని చేసుకోండి. ఈ సంఘం గణేష్ సనాతనం కూడా సంఘ చెప్పుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘం రూపంగా మేము కూడా బాధ్యత తీసుకుంటాం. అయితే ఈ గణేష్ అతను పాల్పోయడం వల్ల 100 మంది పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మేము మాకు కూడా మా పాల్వర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరుగుతుంది. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో చట్టం ఏదో కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విజయ డైరీ చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పాను. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు నేను గేదె పాలు తీసిన తర్వాత ఈ గేదె పాలు 8 గంటల తర్వాత పొయ్యి మీద పాలు పెడితే వాళ్ళు ఇరిపోతాయండి, వాళ్ళు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏ కలుపుతున్నారో వాళ్ళకి తెలియదని మామూలు అయితే ఏ కల్తీ లేదండి, ఏమీ లేదండి. 60 లీటర్ల పాలు వాటర్ తప్పని 2 చేసిన అంత అవసరం లేదండి, అంత ఆలోచన లేదండి. మా పాల్వర్తులు అతను చేసిన దానికి మేము చెప్పలేమండి. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా ఇవాళ కూడా నిర్ధారణ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాల సైకిల్ వాళ్ళు కూడా పాల ప్యాకెట్లు 100-150 ప్యాకెట్ పోసి అందులో వేసి తీసుకొచ్చేస్తున్నారు. అది మన సభ్యులు అది నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి వచ్చి నేను ఖండించండి. అదే నా దృష్టికి రాలేదండి. నా దృష్టికి వచ్చి నేను చర్య తీసుకోండి. ఏ సబ్జెక్ట్ హెరీ నేను కూడా చెప్పానండి. మన అంచెల్కి జనరల్ మీటింగ్ వేసి మొత్తం పాల్గొతులందరికీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము తీసుకుంటాం. ఏమో పాల ప్యాకెట్ షాపుల దగ్గర ప్యాకెట్ పోసి తీసుకొచ్చితే మీ ప్యాకెట్ కొనుక్కోవచ్చు కదా. మీరు అడిగేది మాకు మా పాల వాళ్ళు వాడుకోవడానికి ఇంకా మాకు కావాలండి.
ఇప్పుడు మీ సైకిల్ వాళ్ళ దగ్గర వేసుకుంటే పాలు ఎలాంటి భరోసా ఉంటుంది పబ్లిక్ మీద? ఎన్ని గంటలకు తర్వాత ఎన్ని గంటలు అవుతాయండి అవి ఏంటంటే మాకు కూడా తెలియదు. అంటే సైకిల్ వ్యాపారస్తులు అందరూ తెచ్చే పాలు నిజమైన పాలేనా? అందరూ ఇచ్చే పాలు నిజమైన పాలని మేము చెప్తామండి. అందరూ నిజమైన వాళ్ళు రాస్తారండి. మరి మధ్యలో ప్యాకెట్ పాలు కూడా కలుపుతున్నారు కదా? అదే చెప్పింది సార్. అదే మీరు చెప్తున్నారు. మా తీసుకురావాలంటే మా తీసుకొస్తే మేము అర్బన్ ఈ ఏపీని కూడా చెప్పండి. మన ఈ వాడి చేరి కూడా తీసుకోవడానికి జరిగింది. ఈ సరుకులు చా- ఐడి కార్డు ఇవ్వడం ఏం చెప్తామంటే ఇలాగ మాకు పాలన సంఘ సభ్యులకి ఒక ఐడెంటిటీ కార్డు కావాలని చెప్పేసి కోరుతాం. ఏమంటే పరిచయ్ గారు పాల వ్యాపారంలో పాల సంఘానికి వ్యవహరిస్తున్నారు కదా, అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పాలలో యూరియా కలుస్తుంది, అమోనియా కలుస్తుంది, పాలు వైట్ అవి రావడానికి చేస్తున్నారు, పాలు అలా మిల్క్ మనుషులు తయారు చేస్తున్నారు అని చెప్పి వచ్చినాయి. అది ఎంతవరకు నిజం? మీకు ఈ దృష్టికి ఇప్పటివరకు వచ్చిందా, అసలు రాలేదా? ఇప్పటి వరకు ఏదైనా అన్నదంటే అయితే కనీసం అన్న దాని గురించి బయటకి ఎప్పుడైతే వచ్చిందో అప్పం కలిగిందండి ప్రతి ఒక్కరికి. ఇది పాలు సైకిల్ పాలు ఎలా కలుస్తున్నారు అలా చేస్తున్నారు. సైకిల్ పాలు కాదండి, మ్యాన్ మేడ్ మిల్క్ తయారవుతుంది. అంటే పౌడర్లు, తర్వాత యూరియా, అమోనియా ఇటువంటివన్నీ పురుగుల మందులు అన్ని వేసి తయారు చేస్తున్నారు పాలు అని చెప్పేసి ఇప్పుడు చాలా కాలం నుంచి వస్తుంది, ఆరోపణలు వస్తుంది. కానీ మీకు ఇప్పటి వరకు తెలియలేదు. 250 మంది నంబర్లు కూడా అటువంటి మీ వాడి గురించి గవర్నమెంట్ చర్య తీసుకుంది. అది కాదండి, మీకు తెలియాలి కదండి. దీన్ని వెళ్ళి కనీసం భావనండి భావన కూడా మాట్లాడాం. ఏంటంటే ఏంటిది ఈ ఒక్కరితో పోలేదు మొత్తం అంతా కూడా ఇలాగ ఆరోపణ వచ్చింది. ఏంటని చెప్పండి, అసలు నాకేమీ తెలీదు, ఎవరికి తెలీదు అయ్యో వాళ్ళ బాగా చెప్ప జరిగిందని ఆ బావ కూడా పోలీసు వారు ఇబ్బంది పడుతున్నారు. అయినా ఏదో కలిపేమని ఒప్పుకోమని కూడా బంధిస్తారని చెప్పి వాళ్ళ బాగా చెప్పడం జరిగిందండి. అయితే ఇటువంటి ఇప్పుడు కూడా ఏ రంగం కూడా జరగలేదండి. 60 లీటర్ పాలు తెచ్చుకోవడం ఉన్నారు, 80 లీటర్ పాలు తెచ్చుకోవడం ఉన్నారు, 100 లీటర్ పాలు తెచ్చుకోవడం. ఎవరు కూడా కాకపోతే మన రాజమండ్రి ప్రజలే ఒక భయంతో ఒక గణేష్ వ్యవహారం జరిగిందంటే భయంతో ఉండడం వల్ల అడుగుతున్నారు, ఏమో ఒరిజినల్ పాలా కాదా అని అడిగితే మా వాళ్ళు పాలు పోసేవాళ్ళు ఈ ఒరిజినల్ పాలు అండి ఏదైనా మీడియం బాటిల్, తర్వాత మా సంఘం బాటిల్, మా సంఘం కూడా బాధ్యత చెప్తుంది. మా సంఘం తరఫున కూడా